తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి సమయంలో ఏపీ హోంమంత్రి గోపాలపురం అసెంబ్లీ అభ్యర్థి తానేటి వనిత బస శిబిరంపై దాడి చేశారు. ప్రచారం ముగించుకుని మాజీ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర రాత్రి భోజన విరామానికి ఆగారు తానేటి వనిత. ఆ సమయంలో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థితో పాటు ఆ పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా వనిత బస శిబిరంపైకి దూసుకువచ్చారు. కర్రలతో ప్రచార వాహనం, సౌండ్ సిస్టమ్, అక్కడి వాహనాల్ని ధ్వంసం చేశారు. భయంతో పరుగులు తీసిన వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలీస్ కానిస్టేబుల్ ని తోసుకుంటూ వచ్చి దాడి చేశారు టీడీపీ నాయకులు. ఈ దాడి ఘటనతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్పీ జగదీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, ప్రజల వైపు నుండి మాకు అంటే విన్నింగ్ కి మేము దగ్గరగా వెళ్తున్నామన్న విషయాన్ని వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విన్నింగ్ కి దూరం అవుతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక ఈ రోజున కడుపు మంటతో ఇక్కడ వచ్చి దాడి చేశారు. అసలు ఇక్కడ వాళ్ళు దాడి చేయడానికి సుబ్రహ్మణ్యం గారికి కానీ నాకు కానీ ఇటువంటి గొడవలు జరగలేదు వాళ్ళతో. అలాంటప్పుడు ఎలా వచ్చి ఇక్కడ దాడి చేస్తారు? అంటే ఇక్కడ ఒక దళిత మహిళగా ఉన్న నన్ను, ఇక్కడ అభ్యర్థిగా ఉన్న నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, అంటే ఈ విధంగా దాడి చేసేసి రౌడీయిజం చేసేసి వాళ్ళేదో ఇక్కడ రాజకీయం చేస్తూ గెలవాలనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ